ఈ బొమ్మలో చూసారు అని అంటే ఒక హ్యూమన్ బొమ్మ ఇక్కడ మనకి చిన్న చిన్న మచ్చల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఏంటి అని అంటే చాలా మంది ఇంజెక్షన్ రూపంలో మనకి మాదక ద్రవ్యాలను తీసుకుంటారు. అది హెరాయిన్ అవ్వచ్చు, చాలా రకాల టాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఇవి మనకి గుర్తుల్లాగా ఉండిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకే ఇంజెక్షన్తో ఆగరు, పదే పదే చాలా చేసుకోవటం వల్ల అక్కడ కమిలిపోవటం కానీ, లేదు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి చిన్న చిన్న పుళ్ళులాగా రావటం కానీ ఉంటుంది అనమాట. సో కామన్గా యూస్ చేసేది మనకి చేతుల దగ్గర కనిపిస్తుంది. ఇంకొంతమందికి వేళ్ల మధ్యలో కానీ, కాళ్ళ వేళ్ల మధ్యలో కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకునే రూపం ఉంటుంది. సో ఇప్పుడు అలా తీసుకోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో పైనుంచి కింద దాకా వద్దాం. ఫస్ట్ తలలో మనకి తల, మెదడు, బ్రెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి కొకెయిన్ కానీ ఎలాంటి మాదక ద్రవ్యాలు ఎక్కువ వాడటం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ప్రాబ్లం వచ్చేది పక్షవాతం. సో స్ట్రోక్ అంటాం అనమాట. పక్షవాతం రిస్క్ అనేది ఒక 3-4 ఇంతలు రెట్టింపు వేగంతో వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి, అది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత ఆకలి ఎక్కువైపోవటం కానీ, ఆకలి పూర్తిగా తగ్గిపోవటం, బరువు తగ్గిపోవటము, చాలా తక్కువ వ్యవధిలో వాళ్ళు బరువు తగ్గిపోతూ ఉంటారు. ఎక్కువ నిద్రపోవటం అవ్వచ్చు, లేదు అసలు నిద్రపోకుండా మెల్కొని ఉండటం కానీ, తర్వాత ఏ పని చేయడానికి వాళ్ళకి ఉత్సాహం లేకుండా ఉండటం. దానితో పాటు మానసిక సమస్యలు. ఈ మానసిక సమస్యలో లేని వాళ్ళు ఉన్నట్టు కనిపించటం అవ్వచ్చు, లేదు వాళ్ళని ఎవరో వచ్చి హాని చేస్తారు అనేది. సో లేనిపోని అపోహలతో వాళ్ళు సమస్య పాలయ్యే అవకాశం ఉంటాం. మనం ముక్కు దగ్గరికి వచ్చాము అంటే కొన్ని రకాల మాదక ద్రవ్యాలని వాళ్ళు ముక్కు ద్వారా పీల్చడం చేస్తారనమాట. సో అది పీల్చటం వల్ల అక్కడున్న పొరలు అన్నీ ఆవిరైపోవటం కానీ, లేదు వాటికి ఇన్ఫెక్షన్స్ లాగా రావటం, ముక్కు నుంచి ఏదో ఒక దారలాగా కారటము, అది కామన్గా చూస్తాం. దాని తర్వాత మనం పళ్ళుతో వాళ్ళు నవ్విలేటప్పుడు పళ్ళు పైన ఉన్న ఎనామెల్ పోయి సో పూత అన్నీ వచ్చేసి కొన్నిసార్లు పళ్ళు పుచ్చిపోవటం అవ్వచ్చు, కొన్నిసార్లు పళ్ళు ఊడిపోవటం కానీ అలాంటివి జరుగుతాయి అన్నమాట. దెన్ మనం గుండె దగ్గరికి, అందరికీ తెలుసు గుండె ఎంత ముఖ్యమో మన బాడీలో అనేది. సో ఎక్కువ వాడటం వల్ల సడన్గా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ హైకి వెళ్ళినప్పుడు సడన్గా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దెన్ ఊపిరితిత్తులు, చాలామంది అది తీసుకునేటప్పుడు పీల్చేటప్పుడు ఒట్టి బుర్ర దగ్గరికే వెళ్తుంది అనుకుంటారు, కానీ అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు సో మీకు ఊపిరితిత్తుల్లో ఉన్న నరాలు అన్నీ చిట్లిపోయి రక్తం వచ్చి సో వాళ్ళు చీదుతున్నా కానీ, దగ్గుతున్నా కానీ, దానితో పాటు కళ్ళెమ్మట రక్తం పడటం అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు ఊపిరితిత్తులు సరిగ్గా సాగకుండా, విచ్చుకోకుండా అవన్నీ ముడుచుకుపోయి అలా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా రకాల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. దాని తర్వాత చర్మం, చాలా కామన్గా ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ ఒకటే కాకుండా మీకు కొకెయిన్, ఎస్పెషల్లీ కొకెయిన్ తీసుకునే వాళ్ళలో ఏదో పుళ్ళు ఉన్నాయి అనుకోని, లేదు పురుగులు ఏదో పాకుతున్నాయి అనుకొని వాళ్ళు పదే పదే దాన్ని రక్కటం అలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. అది కామన్గా మనం చూస్తాము. అది కొకెయిన్లో చాలా ఎక్కువ మిగతా వాటితో పోలిస్తే. సో ఇవి ఏమేమి లక్షణాలు,